హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మేము చీరాల బీచ్కి వెళ్ళామండి. బీచ్కి రాగానే ముందుగా మనసంతా సముద్రం వైపే వెళ్ళిపోయింది. ఆ అలలు, ఆ చల్లటి గాలి, సముద్రం అందం చాలా బాగున్నాయి. ఈరోజు మా బీచ్ విజిట్లో ఒక స్పెషల్ విషయం కూడా ఉందండి. అదేంటో ఈ వీడియో చూస్తూ తెలుసుకోండి. ఒకసారి చూడండి అలలు ఎలా వస్తున్నాయో, ఎంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశామండి. ఆ వాటర్లో ఆడుకున్నాము. ఒక స్పెషల్ విషయం అన్నాను కదా, ఇదేనండి. ఇదిగో చూడండి, ఇదేంటిదో తెలుసా అండి? ఆ పెద్ద ఫిష్ ట్యూనా ఫిష్ అండి. తెలుగులో సాధారణంగా దీన్ని ట్యూనా చేప అని అంటారు. చూడటానికి కూడా చాలా పెద్దగా బలంగా ఉంది. మేము తీసుకున్న చేపను మీకు కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. అది లేపుతుంటే బ్లడ్ చూసారా ఎలా వస్తుందో? అంటే ఇది ఫ్రెష్దని అర్థం అండి. దాని పక్కన ఉన్న ఫిష్ ఉంది కదండి చిన్నది, అది కింగ్ ఫిష్ అండి. సముద్రం దగ్గర దొరికే ఈ తాజా చేపలు చూడటం ఒక ప్రత్యేకమైన అనుభవమే అండి. చెప్పాలంటే ఈ సముద్రపు చేపలు రేర్గా దొరుకుతాయండి. ఈ ట్యూనా ఫిష్ అనేది సముద్రం మధ్యలో దొరుకుతుందంటండి. ఎప్పుడు పడితే అప్పుడు కూడా దొరకదు. ఈ కింగ్ ఫిష్ కూడా కాస్ట్ ఎక్కువ అండి. కింగ్ ఫిష్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? కేజీ 1000 నుంచి 1500 ఉంటుందండి. ఆ ట్యూనా ఫిష్ వచ్చేసి కేజీ 300-400 ఉందండి. కేజీ 700. ఇంకా చీరాల్లో కొనుక్కొని ఇంకా అక్కడి నుంచి అక్కడే బీచ్లోనే కట్ చేపించారండి. ఈ కటింగ్ చేపించే అతను చక్కగా మాకు అన్నీ వివరిస్తూ అన్నీ కట్ చేపించి చూపించాడండి. మీకు ఎవరికైనా కావాలి అంటే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము. స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ట్యాప్ చేస్తాను చూడండి. ఇతని పేరు రాజు అండి. నెంబర్ కూడా ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలి అంటే ఫ్రెష్ చేపలు, లైవ్ చేపలు పంపిస్తాడంట. నేను కూడా కనుక్కున్నాను. ఇప్పుడు ఈ చేపని పైన తోలు చిన్నగా తీస్తున్నారు చూడండి. ఇదైతే తోలు తీయరు, మేమైతే తీయకోకుండానే వండుతాము. చాలా టేస్ట్ ఉంటుంది. కొంతమంది తీయమంటారని చెప్తున్నాడు. పైన అలా తోలు తీపిచ్చేసి చిన్న ముక్కలుగా కట్ చేపించామండి. దీనికోసం ఎంత ట్రై చేశారోనండి టూనా చేప కోసం. చివరికి టూనా చేప అయితే దొరికింది. ఎంత ఫ్రెష్గా ఉందో అండి. వాళ్ళు చూడండి ఎంత చాకచక్యంగా కట్ చేస్తున్నారు. వాళ్ళకి అలవాటైన పని కదండి ఇది. ఒకవైపు చేపను కట్ చేస్తుంటే మరొక వైపు ఆ సముద్రం ఎంత అందంగా కనిపిస్తుందో ఇక అది చూసుకుంటా మేము ఈ చేపల దగ్గర అయితే వీడియో తీసామండి. మీకు కూడా చూపిద్దాము, మీకు కూడా యూజ్ఫుల్ అవుతుంది. మీకు ఎవరికైనా కావాలి అంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు ఎక్కడికైనా కొరియర్ పంపిస్తారండి. దాన్నంతా సైడ్ ఉన్న రెక్కల్ని మొత్తాన్ని తీసేస్తున్నారు చూడండి. చాలా నీట్గా అయితే ప్రాసెస్ అయితే వీళ్ళు చేశారండి. ఈ చేపలు చాలా హెల్త్కి కూడా మంచిదంటండి ఈ ఫిష్ తింటే. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చీరాల బీచ్కి వస్తే కేవలం సముద్రం చూడటమే కాదండి, ఇక్కడి వాతావరణం, సముద్రం దగ్గర జరిగే పనులు, ఫిష్కి సంబంధించిన విషయాలు కూడా చూడొచ్చు. అందుకే మేము చూసిన ప్రతి విషయాన్ని మీతో కూడా పంచుకుంటున్నాను. అదిగోండి చూడండి ఎంత నీట్గా అయితే ప్రాసెస్ చేస్తున్నారు. దాన్ని సైడ్ ఉన్నవన్నీ కట్ చేసుకొని ఎంత నీట్గా అయితే చేస్తున్నారు చూడండి.
వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటండి, వీళ్ళిద్దరు కలిసి చేసుకుంటున్నారు పనులు. దాని ప్రాసెస్ మొత్తం, దానికి ఉన్న సైడ్ ఉన్న రెక్కలు అవన్నీ అయితే తీసేశారండి. ఇప్పుడు ఫిష్ని అయితే కట్ చేస్తున్నారు చూడండి. దీని మీట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, మనం మటన్ ఉంటుంది కదండి, మటన్ ఉన్నట్లు ఉంటుందండి దీని మీట్. అంత ఎర్రగా ఉంటుంది. మేము ఈ టూనా ఫిష్ తీసుకున్నాం కదా, ఇది కర్రీ వండేటప్పుడు కూడా మీకు వీడియో పోస్ట్ చేస్తాను చూడండి. అచ్చం మటన్ మీట్ ఉన్నట్లుంది. ఇదిగోండి, ఇక మేము ఇది వీడియో తీస్తున్నామని వాళ్ళకి చెప్పి యూట్యూబ్లో పెడతామనేసరికి ఇదిగోండి ఇలా తీసుకోండి అని చెప్పి వాళ్ళు సలహా ఇస్తున్నారు. ఎంత పెద్దగా ఉందో చూడండి. దీన్నైతే కట్ చేస్తున్నారు చూడండి. ఇప్పుడైతే టూనా ఫిష్ కటింగ్ అయితే మొదలైందండి. వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించుకున్నామండి, మనం కర్రీ చేసుకోవటానికైనా ఫ్రై చేసుకోవటానికైనా వీలుగా ఉండటానికి. ఇంకా ప్యాకింగ్ కూడా వాళ్ళే చేశారండి. మేమైతే ఇది 10 kgs 9.5 10 kgs ఉంది కదండి, 4 వాటాలు అయితే వేసుకున్నాం. ఇది అసలు చూడండి, ముళ్ళు అనేది ఎక్కడా లేనట్టు కనపడుతుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారు. ఫస్ట్ ఇలా బారుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని వాటినైతే ఆమె కత్తిపీటతోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెడుతుంది. అక్కడ వాటర్ ఉన్నాయి కదండి ఆ టబ్లో, దానిలో అయితే వేసేసుకుంటుంది. ఫుల్ వీడియో పెట్టానండి, కటింగ్ వీడియో. కొంచెం లెంతీ అయినా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఇక వీళ్ళు కష్టపడేది కూడా మీకు ఉపయోగపడుతుంది, మీరు కూడా వీళ్ళ కష్టం చూసి కొనుక్కుంటారని చెప్పి నేనైతే ఈ వీడియో తీసినట్టు ఏమీ ఎడిట్ చేయకోకుండా, ఏమీ కట్ చేయకుండా ఫుల్ ప్రాసెస్ అయితే పెట్టాను. ఇప్పుడు నేనైతే కట్ చేసేస్తే మీకు ముక్కలు ఎలా కట్ చేస్తున్నారు ఏంటి అనేది తెలియదు కదండి, అందుకే నేనైతే కట్ చేయట్లేదు. వీడియోని యాజ్ టీజ్గా పెట్టేశాను. లాస్ట్లో సముద్రపు సౌండ్ కూడా చూపిస్తానండి మీకు, అలల సౌండ్. ఇదైతే చాలా రేట్ అండి. మనకి హైదరాబాదు, గుంటూరు అటు సైడ్ మెట్రోలు ఉంటాయి కదండి, ఆ మెట్రోల్లో కేజీ 700 అండి. పెద్ద చేప అయితే వచ్చిద్దంట. ఆ పెద్ద చేప కనీసం ఒక 1 అవర్ కూడా ఉండదంటండి, అంత ఫాస్ట్గా అయితే సేల్ అయిపోద్దంట. అక్కడైతే 700కి మనం ఇలా చీరాల బీచ్కి, బాపట్ల బీచ్కి అట్లా వెళ్ళినప్పుడు, ఏదైనా బీచ్లకి వెళ్ళినప్పుడు ఈ చేప దొరుకుతుందండి. కంపల్సరీ తీసుకోండి, హెల్త్కి కూడా మంచిదంట. అది కూడా చూడండి ఎంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారో చూడండి. అసలు మటన్ మీట్ ఉన్నట్లుందండి, ఎంత రెడ్గా ఉందో చూడండి. నేను ఈ ముక్కల్ని ఇంటికి తీసుకొచ్చాం కదా, అవి కర్రీ వండేటప్పుడు ఆ ముక్కల్ని కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా రెడ్గా ఉందండి మీట్. మీకు వీడియోలో కొంచెం లైట్ రెడ్ కనపడుతుంది, కానీ చాలా అంటే చాలా థిక్ రెడ్ ఉంది. మేము ఇది తినటం కూడా ఫస్ట్ టైం అండి. దీనికోసం చాలా ట్రై చేశారు మా వారైతే. కింగ్ ఫిష్ది కూడా ఉంది కదండి, అది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. అది కొంచెం వీడియోనే, ఎక్కువ లెంత్ లేదు. అది ఫుల్ కట్ చేసేది అయితే తీయలేదు, ఓన్లీ స్టార్టింగ్లో కొంచెం తీసి ముక్కలు కట్ చేసేది అయితే తీపిచ్చాము. ఇప్పుడు అదైతే నడుము దగ్గర అనుకుంటండి, ఎముక ఉంది కాబట్టి ఇంకా పెద్ద కత్తితో కట్ చేస్తున్నారు. మిగతా అన్నీ చిన్న కత్తితో కట్ చేశారు. చూశారు కదా, ముక్కలైతే ఆల్మోస్ట్ సగం చేప అయితే కటింగ్ అయిపోయింది. తలకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ తలకాయ తినాలంటే కూడా అదృష్టం అండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందంటండి. ఎంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించామో చూడండి. ఇది ఫ్రైకి కానీ, లేదు అంటే ఏమైనా పచ్చడి, ఫిష్ పచ్చడి పట్టుకోవటానికి కానీ అన్నిటికీ వీలుగా ఉంటుందని చెప్పి
మేమైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేపించాము. ఆ తలను కూడా చూడండి ఎలా కట్ చేస్తున్నారో. చాలా అంటే చాలా పెద్దగా ఉందండి ఈ తల. మీకు వీడియోలో కనపడటానికి అట్లా చిన్నగా కనపడుతుంది, కానీ ఇక 10 kgs ఫిష్ అంటే మీరే ఆలోచించండి ఎంత పెద్దగా ఉంటుందో. చాలా నీట్గా అయితే ప్రాసెస్ చేస్తున్నారు వాళ్ళు. ఒక పక్కన తను తలని కట్ చేస్తుంటే ఆమెమో పీసెస్గా కట్ చేస్తుంది, చిన్న చిన్న పీసెస్గా. అసలు చూడండి మనం మటన్ ఎట్లా కట్ చేసుకుంటారో అలా కట్ చేస్తున్నారు. అదిగోండి దాంట్లో అదేదో వచ్చింది, అది తీసి పక్కన పెట్టాడు. ఆ తలనైతే ఎంత నీట్గా కట్ చేశారో చూడండి. ఇప్పుడు ఆ బేషన్లో ఉన్న ముక్కలు మొత్తం, ఇది కింగ్ ఫిష్, చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది సముద్రంలోనే దొరుకుతుంది. ఇదైతే ఇది రాజుగారి దగ్గర చీరాల్లో సముద్రం దగ్గర వాళ్ళ పెద్ద షాప్ ఉంది. ఈ షాప్ అంతా వాళ్ళదే. చాలా చేపలు ఎక్స్పోర్ట్ చేస్తారు, చాలా చేపలు కూడా అమ్ముతారు. షార్ట్ వీడియోలో పెడతాను. ఫుల్ కటింగ్ అయితే లేదండి. మీకు కావాలంటే వారి నెంబర్ కూడా నేను పెడతాను. మీరు ఇక్కడ మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా కొరియర్ ద్వారా కూడా పంపిస్తారు. మీరు అడ్రస్ ఇచ్చి డబ్బులు పే చేస్తే నమ్మకంగా వస్తాయి. మీకు ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద ట్యాప్ చేస్తాను కదా, ఆ నెంబర్ చూసుకొని మీరు ఫోన్ చేశారంటే లైవ్ ఫిషెస్ అయితే ఇస్తాడంట. ఇక మధ్యలో ఇలా ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను, మీరు కింగ్ ఫిష్ ఇది కూడా చూస్తారని. ఇదిగోండి ఆ మీట్ అయితే, ఫిష్ మీట్ అయితే కట్ చేస్తుంది తను. ముందుది వెనక్కి, వెనకది ముందుకి కొంచెం ఎడిట్ అయిందండి వీడియో క్లిప్లు పెట్టేటప్పుడు. ఇది వండటం కూడా ఫస్ట్ టైం అండి. మీకు ఏమైనా తెలిస్తే, ఎట్లా వండాలి ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్రాసెస్ ఎలా ఉండాలి ఏంటి అనేది. చూడండి ఎంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారు. దీన్ని రెడ్ మీట్ అంటారండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది. కట్ చేస్తుంటే కట్ చేయబుద్ధి అవుతుంది. నాకే అది చూస్తుంటే కట్ చేయబుద్ధి అయింది, అంత ఈజీగా అనిపించింది ప్రాసెస్ అయితే. ఇక కటింగ్ అయితే పూర్తయిపోయిందండి. ఇక ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. ఇలా 4 కవర్లలోకి అయితే వీటిని ప్యాక్ చేసాము. ఇప్పుడు మీరు ఈ సముద్రపు సౌండ్ వినండి, అలల సౌండ్ వినండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వాటర్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఎంత అలలు ఎంత స్పీడ్గా వస్తున్నాయో చూడండి. ఈ బీచ్లో ఆడుకోవడం అంటే చాలా చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటుందండి. అలలు చూడండి ఎంత స్పీడ్గా, ఎంత ఎత్తున పోటెత్తుతున్నాయో అలలు. చూస్తున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.